రీసెంట్‌గా దువ్వాడ శ్రీనివాస్ గారి మీద జనసేన నాయకులు చాలా చోట్ల కూడా కంప్లెయింట్లు ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఏంటిది అసలు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు గత కొంతకాలంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి నిజంగా నోరనేది అదుపులో ఉండదు. నేనేంటంటే ఒక జనసేన మెంబర్‌లా కాకుండా ఒక న్యూట్రల్‌గా మీరు చూసినప్పుడు కూడా న్యూట్రల్ ప్రజలు చూసినప్పుడు కూడా మీరే ఆలోచించుకొని దీనికి మనం అంటే లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం ఇలాంటి వ్యక్తుల మీద కరెక్టా? కాదా? అనేది ఆలోచించుకోవాలని చెప్పి ఈ వీడియో చేయదలుచుకున్నాను. అందులో భాగంగానే మీకేంటంటే ఈరోజు కొన్ని క్లిప్స్ కూడా ప్లే చేసి చూపెడతాను. గతంలో ఇతను చేసిన కామెంట్స్. అలాగే నాదెండ్ల మనోహర్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా రీసెంట్‌గా కామెంట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ దువ్వాడ లాంటి వాళ్ళకి కూడా టైం దగ్గర పడిందని చెప్పారు. మనం ఒక్కసారి తినేంటంటే గతంలో చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ కొన్ని ఒకసారి మీకు ప్లే చేసి వినిపిస్తాను. చూడండి ఒకసారి. ఆడెవడు సార్ పవన్ కళ్యాణ్ తిక్కన డ్రగ్స్ తీసుకొని మద్యం ఫస్ట్ చూడండి. వాడెవడు సార్ వాడెవడు పవన్ కళ్యాణ్ తిక్కనా కొడుకు అంటే ఏంటిది అసలు ఇది? మనం అనలేమా దువ్వాడిని? అరే నువ్వెవడురా భయ్, అసలు నువ్వెవడురా భయ్ అసలు అని చెప్పి కూడా ఎవరైనా అనొచ్చు మామూలుగా. అసలు నీ స్థాయి ఏంది, నువ్వేంది, నువ్వు మాట్లాడే మాటలేంది ఆ? అని చెప్పి కూడా మనం మాట్లాడచ్చు. సేవించేసి వారాహి అని రథం ఎక్కేసి షో ప్యాకేజీలు తీసుకొని వాడి గురించి డ్రగ్స్ తీసుకొని వారాహి అని రథం ఎక్కేసి ప్యాకేజీలు తీసుకొని అంటున్నాడు. దీంట్లో దేనికి కూడా ప్రూఫ్స్ లేదు. అసలు డ్రగ్స్ తీసుకొని అని ఒక పెద్ద ఎలిగేషన్ వేయడం అనేది నిజంగా చాలా దారుణం అసలు. ఎందుకంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే మనం ఏదైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు పాలిటిక్స్లో ఏంటంటే నువ్వు డబ్బులు తినవు అంటారు. కొన్నిటికి ప్రూఫ్స్ ఉంటాయి, కొన్నిటికి ప్రూఫ్స్ దొరకకుండా కూడా మేనేజ్ చేస్తారు. సో అలాంటి ఎలిగేషన్ చేశారనుకోండి, ఓకే, ఏదో ఈయన బేస్లెస్గా ఏదో మాట్లాడుతున్నారని చెప్పి కొన్ని విన్నట్టు కూడా వదిలేయచ్చు. కానీ ఇతను ఏంటంటే పర్టికులర్గా తెలిసినట్టు మాట్లాడతాడు. ఒక్కసారి చూడండి తిన వ్యాఖ్యలు ఎలా ఉంటాయని. సబ్జెక్ట్ పెట్టారు మాట్లాడుతున్నారు. ఎవడి పవన్ కళ్యాణ్ 2008లో పిఆర్పి పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు రెచ్చగొట్టి మాట్లాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి మాట్లాడితే ఆ రోజు నేను విభేదించాను, తప్పు చేస్తున్నారని. అక్కడి నుంచే నాకు కోపం స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ మీద. నిజమైన కోపం ఆ రోజే నేను పిఆర్పిలో ఉన్నప్పుడే నాకు స్టార్ట్ అయింది. వీడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతాడా అని. ఆ కోపం ఈ రోజు కూడా నా గుండెల్లో బర్న్ అయింది. ఇంకా నేను అనుభవిస్తున్నాను. నా కోపానికి కారణం అది. సరే, ఈ మాటలు ఏంటంటే బేస్లెస్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడట. అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టారట. తిట్టినప్పుడు ఇతను కోపం వచ్చిందట. ఈయనకు అసలు నిజంగా వైఎస్ఆర్ గారు అంటే అభిమానం ఉంటే అసలు తిను ప్రజారాజ్యంలోకి వచ్చిండేవాడు కాదు. ఇదేంటంటే జగన్ గారిని ఇంప్రెస్ చేయడం కోసం ఏదో అట్లా వాళ్ళని ఇంప్రెస్ చేసి ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్సీ లాంటివి వచ్చింది కదా, ఒకసారి అక్కడ కూడా అచ్చెన్నాయుడు గారి మీద గెలవకపోయినా సరే ఈయన ఏంటంటే ఇప్పుడు ఇదితో ఇప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఇట్లా ఎవడండి వాడేవాడండి డ్రగ్స్ తీసుకున్నాండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడనమాట. నెక్స్ట్ అసలు ఏంటిదనేది చూద్దాం. ఇప్పుడు ఇతను మాట్లాడేది చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇతన్ని ఇలాంటి వాళ్ళని మనం సొసైటీలో ఎంకరేజ్ చేయొద్దని చెప్పి. అట్లే రీసెంట్గా కూడా ఇతను కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన కార్యకర్తల గురించి కూడా. ఒకసారి అవి కూడా చూడండి. శృతి మించి ఎట్లా లిమిట్ దాటి మాట్లాడతాడు అనేది మనకు అర్థమవుతుంది. దగ్గర పడింది. ప్రశ్నిస్తానన్న సొల్లు కబుర్లు చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, ప్రశ్నించే గొంతు ఎందుకు మోగపోయిందో తెలియదు. నెలకంట కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇతను ఏంటంటే ఇప్పుడు ఓకే ప్రశ్నించట్లేదు. ఎందుకు ప్రశ్నించట్లేదు, ఏంటిది ప్రశ్నించట్లేదు ఏంటిదంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రశ్నించడం బంద్ చేసి సొల్యూషన్ కోసం వెతుకుతారు ఎవరైనా సరే. ఎందుకంటే పవర్ లేనప్పుడు మనం ఫైట్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. చేతిలో పవర్ ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు దానికి సొల్యూషన్స్ తీసుకురావడం కోసం ట్రై చేస్తారు. ఈ విషయం ఆయనకు తెలుసు. కానీ పవర్లో ఉండి వాళ్ళే ప్రశ్నిస్తే దానికి అర్థమే ఉంటుంది. మన చేతిలోనే జనం ఏమంటారు, నీ చేతిలో పవర్ ఉంది కదా, నువ్వు చేయొచ్చు కదా అంటారు. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు సొల్యూషన్ దిశగా వెళ్తుంటారు. బట్ ఓకే, ఇతను మాట్లాడి నేను కంప్లీట్గా డినై చేయను. ప్రశ్న ఇలా అడగొచ్చు, ఓకే. బట్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి మళ్ళీ తను ఎలా మాట్లాడతాడనేది ఒకసారి మీకు అర్థమవుతుంది. 50 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు 50 కోట్లు నీకు ఇస్తాను, నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారంట. అందుకే నోరు మోగపోయిందంట. ఇది పవన్ కళ్యాణ్ గారికి 50 కోట్లు నెలకేదో ఇస్తారని చెప్పి సంథింగ్ ఏదో అంటున్నాడు. అస్సలు దీనికి ప్రూఫ్ ఉందా అండి? ఇప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మనకి 1,00,000 రూపాయలు బయట నుంచి మనకి పడితేనే గవర్నమెంట్ వెంటనే మనకి ఇప్పుడు నోటీసులు పంపుతుంది, దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది.
అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి 50,00,00,000 అంటే నెలకి అసలు ఏం మాట్లాడుతుండు? ఏం చెప్తుండో కూడా ఆయనకు అర్థం కావట్లేదు అసలు. ఆ! ఏదైనా మీరు అవినీతి చేస్తే, అవినీతి ఇగో పలానా పవన్ కళ్యాణ్ గారు పలానా అవినీతి చేశాడు అని చెప్పి చూపెట్టొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, ఏ అవినీతి చేయడు కదా! అందుకే వీళ్ళకి చూపెట్టడానికి ఏం లేక ప్యాకేజ్ తీసుకున్నాడని, నెలకి 50,00,00,000 ఇలా ఇలా అసలు బేస్‌లెస్‌గా వీళ్ళు అలిగేషన్స్ ఏస్తూ ఉంటారు. అంతటితో ఆగితే బానే ఉంటుంది. బట్ ఇతనేంటంటే, ఇంకా శృతి మించి ఎలా మాట్లాడతాడనేది కూడా ఒక్కసారి చూడండి. కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు ఆ గొంతు మోగపోవటానికి కారణం నెలకి 50 కోట్లంట. 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోల్లారా, జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి. మీ నాయకుడు ఎందుకు ప్రశ్నించడం అడగండి. మేము ప్రశ్నిస్తున్నాం. ఒరేయ్ జనసేన క్యాడర్‌లారా, జన సైకోల్లారా అని ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ జనమే వాళ్ళు. నువ్వు చెప్పినట్టు జనమే. ఆ జనమే ఇష్టపడి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఆ జనమే వీళ్ళని కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. సో, మరి మీరు అంటే జనసేన కార్యకర్తలైనా, వైసీపీ కార్యకర్తలైనా ఎవరైనా సరే గూడా వాళ్ళు ఓటర్లే. వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు నచ్చుతారు, ఒక్కొక్కసారి వాళ్ళు నచ్చుతారు. కొంతమందికేందంటే ఎప్పుడు పర్మనెంట్‌గా గూడా కొంతమందే నచ్చుతారు. వాళ్ళని పట్టుకొని అంటే నార్మల్ ఓటర్లనైనా, క్యాడర్‌లని పట్టుకొని జన సైకోలని ఏదేదో అంటాడు. ఇప్పుడు తిన గురించి మనం మాట్లాడాలంటే, ఇప్పుడు నేను దగ్గర దగ్గర 6 నిమిషాలు వీడియో దాకా మాట్లాడినా. ఈ 6 నిమిషాల్లో సింపుల్‌గా తిన పర్సనల్ లైఫ్ గురించి, "అరే! ముందు నీది నువ్వు జూసుకో. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నావు? ఏంటిది? నీ కథేంది?" అని చెప్పని నీ పర్సనల్ జీవితం నువ్వేం జేస్తున్నావు? నువ్వు డ్రగ్స్ తీసుకొని భార్య పిల్లల్ని అందరిని గూడా ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ముందు వాళ్ళ సంగతి చూడరా పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పి కూడా మనం అనొచ్చు. కానీ ఇక్కడ నేను ఆ పాయింట్ తీసుకొని వచ్చుకోలేదు. ఇతను ఒక మంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటలు పూర్తిగా కూడా నేను ఖండించట్లేదు. అంటే ఇలాంటి మాటలు మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక ఇంట్రెస్టింగ్ దాని గురించి మాట్లాడారు. మహిళలందరూ మిస్ అయిపోతున్నారు అన్నావు కదా! ఏమయ్యారు ఆ మహిళలు అంటే? ఏమయ్యారు? ఎంతమంది తీసుకొచ్చావు? ఏంటిదంటే ఒక్కసారి మీరు ఎవరైనా నెట్‌లోకెళ్ళి హౌ మెనీ గర్ల్స్ అంటే ఏపీలో మిస్ అయ్యారు. వాళ్ళ డేటా మొత్తం గూడా ఇవ్వండి అనంటే మన దగ్గర ఒక డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019 అండ్ 21 టోటల్ 30,196 ఫీమేల్ మిస్ అయ్యారు. మిస్ అయితే దాంట్లో 18 ఇయర్స్ బిలో వాళ్ళు 7,918 వరకు ఉన్నారు. అలాగే 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు 22,278 వరకు ఉన్నారు. ఓకే. మొత్తం వచ్చేసి ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయినాయి, ఎంతమందిని ఐడెంటిఫై చేశామని చెప్పని యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ బండి సంజయ్ గారు రిపోర్ట్ చేశారు. ఇప్పుడు 2019, 2023 44,022 మెంబర్స్ని ఐడెంటిఫై చేశారు. అలాగే మొత్తం మిస్ అయిన కేసెస్ ఏంటంటే 44,685 వరకు కూడా రిజిస్టర్ అయ్యాయి. కొంతమందిని ఐడెంటిఫై చేయలేకపోయారు. సో ఈ డేటా మొత్తం కూడా మనకి నెట్లో అవైలబుల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఏంటంటే ఆ రోజు ఈ వాలంటీర్స్ ద్వారా అనేది మన క్రూషియల్ డేటా మన ఇంట్లో ఉండే పరిస్థితి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇంకా ఇలాంటి అంటే గతంలో కంటే పోలిస్తే కూడా మహిళలు ఈ మిస్సింగ్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఇతనేంటంటే నెట్‌లో సింపుల్‌గా కొట్టి కూడా డేటా తీసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా. తీసుకొచ్చి ఇతను ఎంతమంది మిస్ అయ్యారు అంటే మామూలు జనాలకి ఇదన్నీ తెలీదు గదా! అరే 30,000 మంది మిస్ అయిపోయారు. 30,000 మంది మిస్ అయితే ఇప్పుడు ఏమైపోయారు అన్నట్టు ఉంటుంది మామూలుగా కదా! సో, మిస్ అవుతూనే ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తూనే ఉంటారు. అదొక పర్టిక్యులర్ డేటా. బట్ పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఏంటంటే గతంలో కంటే పోలిస్తే గూడా ఇప్పుడు ఆ మిస్సింగ్ డేటా అనేది పెరుగుతుంది. మన పర్సనల్ డేటా బయటికెళ్తుంది. దాన్ని మనం ఆహ్, తగ్గించాలి అనేది అతని ఇంటెన్షన్. బట్ వీళ్ళ ఇంటెన్షన్ వీళ్ళు దీన్ని వేరే విధంగా తీసుకెళ్ళి వేరే రకంగా అనేది ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో, దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆహ్, నాకు తెలిసి నెక్స్ట్ లిస్ట్‌లో ఉన్నది ఇతనే అయ్యుండొచ్చు. అవ్వడానికి గూడా ఇతని నోటి దూల మాటలే ఒక్కసారి గాదు. మల్టిపుల్ టైమ్స్‌లో గూడా ఇతను డ్రగ్స్ అని, అదని, ఇదని ఏదోటి మాట్లాడుతూనే ఉన్నాడు. సో, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. అలాగే మీ అభిప్రాయం ఏంటనేది గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏదైనా సజెషన్స్ ఉంటే గూడా చెప్పండి. ధన్యవాదాలు.